ఏంటి వదిన ఎంతసేపు? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలుసు కదా ఆకాష్. ఆ కవర్ తీసుకురండి లోపలికి. నేను తీసుకొచ్చేస్తా. ఏంటి లేట్? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? తెలుసు, నువ్వు నా కోసం వెయిటింగ్, నేను మా వదిన కోసం వెయిటింగ్. అదేంటి? అదంతేలే, ముందు బైక్ ఎక్కు. నో, ముందెందుకు లేట్ అయిందో రీజన్ చెప్పు. అమ్మా లలిత తల్లి, నా బైక్ మా వదిన వేసుకెళ్ళింది. నేను ఇక్కడికి రావాలంటే బైక్ కావాలి కదా, బైక్ కావాలంటే మా వదిన రావాలి కదా. వాట్? మీ వదిన బైక్ డ్రైవ్ చేస్తుందా? మామూలుగా కాదు, రేసులకి వెళ్ళే రేంజ్ లో. వావ్, గ్రేట్ యార్. ఏ నేను ఒకటి అడుగుతాను, అడక్కు. ఆర్డర్. నాకు బైక్ డ్రైవింగ్ నేర్పిస్తావా? వాట్? ఆర్ యు సీరియస్? వెరీ సీరియస్. నాకు బైక్ అంటే చాలా ఇష్టం, కానీ పడిపోతానేమోనని మా డాడీ నేర్చుకోనివ్వలేదు. ప్లీజ్ ప్లీజ్ నువ్వు నేర్పించవా? మరీ ఇంత క్యూట్ గా అడిగితే ఎందుకు కాదంటాను. కమా. నాట్ రీచబుల్. నా గర్ల్ ఫ్రెండ్ తో వీడు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు. ఎన్ని సాల్వ్ చేసినా నాట్ రీచబుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరా ఎక్కడ పెట్టండి? Who is that? ఏ కిట్టు, Hello. కిట్టు లే. Hey Kittu, I cannot tolerate this kind of behavior. Get out of my class. I know my rights. I will get out. Hey, get up, get up. Hello, madam. Get up. Get out of my class. దశరీ దశరీ సాలాంగ్ సాలాంగ్లీ. ఏ బాబు ఇట్రా. ఏ బాబు ఇట్రా. టీ చెప్తే కాఫీ తెచ్చినావేంది? కాఫీ చెప్తే టీ తెచ్చినవేంది? ఏంది? ఓయ్ ముందుగా నేను పిలిస్తే వాంతాన్ పోతావేంది? హలో, రెస్పెక్ట్ ఇచ్చుకో, రెస్పెక్ట్ పుచ్చుకో. వాడు వీడు అంటే వింటూ ఊరుకునేది లేదు. వినుకుంటే చెవులు మూసుకోబ్బే. మైండ్ యువర్ బాడీ లాంగ్వేజా. ఏదో పోలే పాపం లేడీస్ అని ఊరుకుంటున్నా, లేకపోతేనా ఏం చేస్తారా? ఏం చేస్తావు? బొక్కలిడిసి పొయ్యిలో నూకుతా బిడ్డ. యువర్ క్రాస్ యువర్ లిమిట్స్. అవు క్రాస్ చేసినా ఇంకా చేస్తా. ఏం చేస్తావు? చిచి, ఇండిసెంట్ ఉమెన్, ఇండిసెంట్ ప్రపోజల్. ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. బరి దిగించిన బాలిక. హలో, నేను ఇన్స్టిట్యూట్కి వచ్చిన. నువ్వు ఎక్కడున్నావే? ఏంటి వాయిస్ అలా ఉంది? ఏంలే, ఈడో దేడు దిమాగ్గాడు తగిలిండు, జరంత గుస్సాయించిన అంతే. హలో, ఏరా ఎక్కడ నువ్వు? నువ్వెక్కడ్రా? నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ క్యాంటీన్. ఏంట్రా ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? ఏం లేదురా, జూ నుంచి ఒక ఆడ ఎలుగుబంటి తప్పించుకుని వస్తే దాని నుంచి తప్పించుకునేసరికి నాకు ఆయాసం వచ్చింది. అది సరే గాని నేను ఆడికి పోయినవే? కాల్ చేస్తుంటే సెల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. అది సరే కానీ నేను కాల్ చేసిన ఎక్కడ పోయినవరా? నాన్ స్టాప్ గా నాట్ రీచబుల్ అని వచ్చింది. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా బాయ్ ఫ్రెండ్ తో. లాంగ్ డ్రైవ్ పోయినవా? నా గర్ల్ ఫ్రెండ్ తో. ఎక్కడికి వెళ్ళారు? శంకర్పల్లి దగ్గర వెళ్ళిపోయారా? రిటర్న్ ఎప్పుడు వచ్చిండ్రు? డెలివరీ వచ్చారా? తెల్లవారిందాక డ్రైవింగ్ నేర్పించిండా? అంతసేపా? 1 minute. అది కాదురా. I'll call you back. రేయ్, నా గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయమని పంపిస్తే నువ్వు దాంతో సిట్ అయిపోతావరా? కిట్టు అరే ఐల్ కాల్ యు లేటర్ రా. మీకు నా పేరు ఎలా తెలుసండి? కిట్టు లా 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 లే. లల్లి, ఒకసారి నిన్ను చూడే. ఇప్పుడే షోరూమ్ చూసిన 1000cc బైక్ లో ఫుల్ జోష్ లో ఉండేవాడు. ఇప్పుడేమో అప్పుడే బోర్ కొట్టేసిన డీజిల్ సుట్టిలా తెల్లగా డిమ్ముగా అయిపోయాడు. ఇదేమన్నా తక్కువ మళ్ళా? కోల్గేట్ యాడ్ లో మోడల్ లెక్క కలర్ ఇచ్చాడు. ఇప్పుడు చూడు, ఆయింట్మెంట్ యాడ్ లో ఆంటీ లెక్క అయిపోయింది. ఏం పేరు పెట్టినవరా తనకి? లవ్లీయా? ఒకసారి క్యూట్ గా లవ్లీ అని పిలువు, మేము కూడా వింటాం. ఏమే నువ్వేందే అన్నావు? కుర్రాడు కత్తిలాగా ఉన్నాడని చెప్పినావు, మరి ఇప్పుడేందే కత్తితో పడిచినట్టు గట్ల వీసిపోయినావు? మరి మావాడు ఆవిడ గారికి 100 సెంటీమీటర్స్ దూరం ఉన్నా తట్టుకోలేడంట. ఇప్పుడు చూడు, కిలోమీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు ఇద్దరు. ఇదేదో పెద్ద ఈ ట్రావెల్ బ్యాంక్ అన్నట్టు ఒకళ్ళు అటు ఒకరు ఇటు వెళ్ళిపోతున్నారు.
ఒక్క సైనా షూరిటీ కోసం ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ ఐసీయూలో ఉంది, ఇక్కడ ఏదో సైన్ చేయాలంట. సరే ఓకే లెట్స్ గో. ఓకే అబే కిట్టిగా, మీ దోస్త్ ఇక్కడ ఏం రాసిండో చూసినావా? ఈసారి మా లావణ్య హస్బెండ్ అంట. ఇక్కడ చూడు, నో అబ్జెక్షన్ ఫామ్ లో మీ లావణ్య మా వాడి వైఫ్ అని రాసింది చూడు. అవురా, వీళ్ళిద్దరు మనకు తెలియకుండా పెళ్లి ఎప్పుడు చేసుకున్నారంట? వాళ్ళని అడుగుదాం. యాక్సిడెంటల్ గా కలిసిన మీ ఇద్దరికి మళ్ళీ ఒక యాక్సిడెంట్ తోనే కలపని ఇట్లా ప్లాన్ చేసినాం రా. కంగారు పెట్టుంటే ఐఎమ్ సారీ. బట్ ఈ మాత్రం షాక్ కలగకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న లాక్ ఓపెన్ అవుతుంది కదా మరి. యా, తెలుసో తెలియకో నన్ను ఈ హాలే గాని మీరే కదా కలిపిండ్రు. మరి మీరిద్దరు విడిపోడేందని మేము ఇట్లా షురు చేసినాం. చూసావా లావణ్య, నీకు యాక్సిడెంట్ అయిందని ఒక్క మెసేజ్ ఇవ్వగానే వాడు వెనక ముందు ఆలోచించకుండా నీకోసం ఎంత బ్లడ్ ఇచ్చేస్తున్నాడు. ఇదేమన్నా తక్కువనా? నువ్వు పేషెంట్ అయిపోయావు అనుకుని డజన్ కాయలు పిండి జ్యూస్ తీసింది. నువ్వు తీసిన జ్యూస్ ఏం వేస్ట్ కాదులే లావణ్య. బాబు బ్లడ్ ఇచ్చి బాగా వీక్ అయిపోయాడు, వెళ్ళి పట్టించు. మరి నాకు నీ గ్లాస్ జ్యూస్ ఎక్కడ సరిపోతుంది? ఒక బకెట్ నిండా పిండుకుందా పదా. నీకు ఎక్కువైంది కానీ బడి పదా. సరేపా. చీటర్. చీటర్ యూ చీటర్. యూ చీటర్ హే యూ చీటర్. యూ చీటర్ Oh, lovely, lovely. Oh, my lovely. Hey, lovely, lovely. Oh my lovely, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ, ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 నీ రన్న 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 రన్న. అబ్బాయో వేగంగా రామయే వేచుందిగా చల్లమే మత్తయ్యో. రవ 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 దు రవ 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 వచ్చేసేవా. Oh lovely, lovely, oh my lovely, నీతో ఓ మాట చెప్పాలి. ఒక చోట ఉందామే, ఒకటైపోదామే, ఎవరని అంటున్నా మైనా మైనా. నచ్చినోళ్ళు ఓకేలే, నచ్చకుంటే పోనీలే, నచ్చినట్టు ఉందామే ఏదేమైనా. కోపం వచ్చేస్తే తిట్టుకుందామే, కోపం తీరేలా కొట్టుకుందామే. పడదాం పదవే లవ్లీ లవ్లోనా, దూకేద్దాం ప్రేమ సాగరానా. రన 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 నే రన 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 రన. ఓ రవ 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 తు రవ 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 వచ్చేసేవా. ముద్దు ముద్దుగుందామే, ముద్దులట్టుకుందామే, ముద్దుల నొలకిస్తూ గడిపేద్దామే. నువ్వు
రానా 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 నే రానా 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 రవ 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 వచ్చేసేవా ఏ లవ్లీ లవ్లీ ఓ హాయ్ డాడీ హాయ్ డార్లింగ్ లవ్లీ ఎలా ఉన్నావురా? ఫైన్ హౌ ఆర్ యు నాకేంటమ్మా ఇక్కడ అన్నీ ఉన్నాయి నువ్వు తప్ప. మరి నన్ను చూడటానికి వస్తానని చెప్పారు రాలేదే ఆ ఈ వీకెండ్ వస్తాను. నో డాడీ మీరు వెంటనే రావాలి ఏంటి ఎనీథింగ్ స్పెషల్? సంథింగ్ స్పెషల్ మీ మెయిల్ బాక్స్ చెక్ చేయండి డాడీ మీకు ఫోటో పంపించాను ఎవరిది? మా డాడీకి మన మ్యాటర్ పోస్ట్ చేసేసాను నీ ఫోటో కూడా మెయిల్ చేసేసా నన్ను కూడా పార్సల్ చేసి పంపించలేకపోయావా? పార్సల్ చేసే థాట్ లేదు కానీ పంపటం మాత్రం కన్ఫర్మ్ లే ఎక్కడికి? ఎయిర్పోర్ట్ కి ఓ నువ్వా అన్నా? ఏంటని కొత్త సాల్తీలే కనిపిస్తున్నాయి. పాతోళ్ళందరినీ పనిలో నుంచి పీకేశావా? నమస్తే అన్న. ఓరిని ఈడేంటి ఇంకా ఉన్నాడు? అసలు నువ్వు ముందు పీకేయాల్సింది ఈయనేగా. గాదినమిడు నాకు సైజ్ తప్ప సీన్ లేదని ఇజ్జత్ తీసిండు. నా సీన్ ఏందో చూపించి గొప్పుడు విగ్రమని వచ్చిన. మరి అటాకింగ్ ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోవచ్చుగా. ఇంత చీకట్లో ఇంత మందిని వేసుకొని ఇక్కడ దాకా రావాలా? గదేందిరో ఎవరినైనా కొట్టాలంటే చీకట్లోనో సిటీ బయటనో స్పాట్ పెట్టాలని నువ్వేంటి కదరా? నేనేదో ఫ్లోలో చెప్పానన్నా, నువ్వు ఇంత సీరియస్ గా తీసుకుంటావని అనుకోలా. సర్లే ఇప్పుడు పని మీద వెళ్తున్నాను, మన మ్యాటర్ ఇంకెప్పుడైనా చూసుకుందాం. ఆగురా అయ్యా ఆగు. ఒక్కొక్కడు పోతే సుక్కలు చూపిస్తాడు. పోతే అందరూ ఓసారి పోండి, ఓసారి చూడండి. టైం లేదన్నా, కీ ఇచ్చేస్తే వెళ్తాను. షట్ వదలన్నా. ఆగన్నా, నీ విలనిజం వీక్ అవడం వల్ల అనవసరంగా నా హీరోజం ఎలివేట్ అయిపోతుంది. అసలు నీ పొజిషన్ లో ఉన్నాడు ఏం చేయాలో తెలుసా? ఓసారి కొట్టేసినోని మళ్ళీ వెళ్ళి కలక్కకూడదు. సైలెంట్ గా సైడ్ అయిపోవాలి, వీలైతే ఫ్రెండ్ అయిపోవాలి. లేదనుకో టైం వేస్ట్, మనీ వేస్ట్, పైగా బెడ్ రెస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్పు అన్నట్టు నీకు ఇంకో లాజిక్ చెప్పనా? నువ్వు నీ సీన్ చూపించాల్సింది నాకు కాదు, ఆ మాట అన్నోడికి. గుడ్ బాయ్ అన్న ఆడు చెప్పిందంతా అర్థమైంది కానీ శివరాక నువ్వు మాట చెప్పింది అది అర్థం కాలేదే. అమ్మా ఈ పని గాదినమే చేసి నా సీన్ నీకు చూపించుంటే ఇప్పుడు ఈ ఫైట్ సీనే ఉంటది కదరా. ఈ పీకుడేదో గాన్నే పీకొచ్చుగా. వాడిని కొట్టాలంటే బాడీ ఉంటే సరిపోదురా, బ్రెయిన్ ఉండాలి. గది మంతాన్ లేదు. ఇట్లాంటి ఆడించాలన్నా ఓడించాలన్నా దమ్ము తమాకు రెండున్నోడు ఒకటి దిగాలరా. ఫ్లైట్ నెంబర్ ఏదో చెప్పిందే, అది వచ్చిందో రాలేదో ఎలా? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారే. మీ కోట్ ఒకసారి హ్యాండ్ లోన్ ఇస్తారా? మా మామగారు కొంచెం కలర్ఫుల్ గా కనిపిస్తాను. థ్యాంక్స్. ఎలా ఉన్నాను?
ఏమిట్రోయ్ అంకుల్ మీరా ఏంటి పెట్రోల్ బంక్ లోనే కాకుండా ఎయిర్పోర్ట్ లో కూడా అమ్మేస్తున్నారా ఎదవేటకర్రలు ఎందుకు గాని నీ స్పీడ్ చూస్తా అంటే ఎవరికో స్కెచ్ గీసినట్టే ఉన్నారా మీరు బ్రిలియంట్ అంకుల్ నువ్వు మాత్రం మహా జాదుగడిగా కోటేసుకుని బయలుదేరావంటే కోటికి దక్కకుండా కొట్టేసే ప్లాన్ ఏది వేసే ఉంటావు మీరు భలే క్యాచ్ చేశారు అంకుల్ కానీరా కానీ మామూలు ఫ్లైట్ ల్యాండ్ అయిందా లేదా లవ్లీకి ఒక కాల్ కొడతాం ఏం టైమింగ్ నీది హలో ఏమైంది? డాడీని కలిసావా? ఇంకా లేదు ఆయన కోసమే వెయిట్ చేస్తున్నా అదేంటి ఫ్లైట్ ఎప్పుడూ వచ్చేసి ఉంటుంది, ఇంకా మీ ఇద్దరు మీట్ అవ్వలేదా? నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటానులే ఆల్రెడీ కలిశానని చెప్పు. హే, ఇది మా డాడీ వాయిసే. అవునా మ్మ్. సారీ అండి మీరని తెలియక రండి మాట్లాడు అక్కర్లేదు, నా కోట్ నాకు తీసి ఇచ్చేస్తే నేను వెళ్తాను. నావి అనుకున్న వాటిని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వాలి. నా డ్రీమ్ గర్ల్ కతిర్న కైఫ్ లా ఉంటారా? మీ వైఫ్ లా ఉంటాను. గుడ్ జోక్. పెళ్లి చేసుకుంటేనా? మీ పేరు? రాధ, వైఫ్ ఆఫ్ దాదాగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందానే. నువ్వా? నేనే. సిగ్గులేదు నీకు? సొంత పెళ్ళాన్ని పికప్ చేస్తానంటావా? నువ్వు అక్కడే ఉండు, నేనే వచ్చి నిన్ను పికప్ చేస్తాను.